ఇదేదో మొదటిసారి కాదు, 2011లోనే ఈ బ్యాటరీలకు సంబంధించిన ఫాల్ట్లను బోయింగ్తో పాటు మరికొన్ని ఎయిర్లైన్స్ కూడా గుర్తించాయి. మొదటి ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది అంటే జనవరి 7, 2013లో జపాన్ ఎయిర్లైన్స్ ఏదైతే JAL 787 ఉందో ఆ వెహికల్లో మొదటిసారి ఈ ప్రాబ్లమ్ని గుర్తించారు. అక్కడ ఇంగ్లాండ్లోని బోస్టన్లోని ఒక ఎయిర్పోర్ట్లో, బోస్టన్ లోగన్ ఎయిర్పోర్ట్లో దీన్ని అత్యవసరంగా నిలపడము, అప్పుడు యాక్సిలరీ పవర్ యూనిట్ దగ్గర మంటలు రావడం అన్నది గమనించారు. అది మొదటి ఇన్సిడెంట్గా చెప్తున్నారు. ఇక సెకండ్ ఇన్సిడెంట్ చూస్తే అది జరిగిన కేవలం 9 days లోపే జనవరి 16, 2013లో కూడా ఇలాంటిది ఒక ఘటన జరిగింది. అది ఆల్ నిపాన్ ఎయిర్వేస్ ANA 787 చైనాకు సంబంధించిన ఎయిర్వేస్లో కూడా ఇలాంటి ఒక ఘటన జరిగింది. అప్పుడు జపాన్లో దీన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అప్పుడు కూడా ఫ్లైట్లో పొగలు వచ్చాయి, మంటలు వచ్చాయన్న దాన్ని మనకు అనిపించింది. అంతేకాకుండా దీనికి సంబంధించి అప్పుడు చాలా డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్ జరిగిన నేపథ్యంలో ఏదైతే మనం మాట్లాడాల్సింది US ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే FAA ఉందో అది అప్పట్లో దీనికి సంబంధించి చెకింగ్ చేసినప్పుడు దీనికి కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు. ఆ ప్రాబ్లమ్స్లో 10 మిలియన్ ఫ్లైట్ యూనిట్లు అంటే ఫ్లైట్ అవర్స్ జర్నీ అయ్యేంత వరకు ఈ బ్యాటరీస్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పారు. కానీ ఇవి స్టార్ట్ అయిన 52,000 గంటల్లోనే ఇలాంటి ఘటనలు 2 జరగడంతో అప్పుడు ఒక 2 నెలల పాటు వీటిని మొత్తాన్ని ఆపేసి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని పూర్తి స్థాయిలో క్లియరెన్స్ వచ్చే వరకు వాటిని నమ్మొద్దు, వాటిని నడపొద్దు అని చెప్పారు. సో ఆ తర్వాత 2013లోనే దాన్ని రీస్టార్ట్ చేశారు. రీస్టార్ట్ చేసిన సందర్భంలో కూడా ఈ బిల్డ్ చేసే ప్రాసెస్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నది అప్పుడు గుర్తించారు. ఇందులో ముఖ్యంగా చూస్తే నార్త్ చార్లెస్టన్ ప్లాంట్ ఏదైతే ఉందో వాటిలో బోయింగ్కి సంబంధించిన విమానాలు తయారు చేస్తుంటారు. అప్పుడు స్పెసిఫిక్గా ఈ బిల్డ్ చేసే ప్రాసెస్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పడం, అందులో ముఖ్యంగా సీడ్లు ఏవైతే ఉంటాయో అవి లూజ్గా ఉండడం వల్ల కూడా సమస్యలు ఎదురవుతాయన్నది, నట్లు బోల్ట్ అన్నవి అవి పూర్తి స్థాయిలో ఉండకపోవడం అన్నది ఒక కీలకమైన సమస్యగా గమనిస్తే, మోస్ట్ ఇంపార్టెంట్ అన్సెక్యూర్డ్ ఫ్యూయల్ పైప్స్కి సంబంధించిన క్లాంప్స్ ఏవైతే ఉన్నాయో దాటి ద్వారా నష్టం జరిగే అవకాశం ఉందని కూడా అప్పట్లో చెప్పారు. ఇక ఇటాలియన్ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఒక ఇద్దరిని పట్టుకొని వాళ్ళని అడిగినప్పుడు కూడా వాళ్ళు సబ్స్టాండర్డ్ టైటానియం అండ్ అలాగే అల్యూమినియం సంబంధించిన ఎక్విప్మెంట్ దీంట్లో వాడుతున్నారు, దానికి సంబంధించిన విషయాలు వీళ్ళు వాడుతున్నారు, దానివల్ల నష్టం జరుగుతుంది అన్నది కూడా వాళ్ళు చెప్పారు. అంతేకాకుండా ఏవైతే శామ్ సోలోఫర్ అనే ఒక వ్యక్తి అయితే ఈయన 17 సంవత్సరాల పాటు బోయింగ్లో ఇంజనీర్గా పనిచేశారు. ఆయన కూడా చాలా క్లియర్గా చెప్పారు 787 కానివ్వండి 777 వాటిలో కూడా డేంజరస్ షార్ట్ కట్స్ని వీళ్ళు వాడుతున్నారు, వీటి వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అన్నది కనిపిస్తుంది.